జూలకంటి రంగారెడ్డి గారు కూడా మనతో డిబేట్లో పాల్గొంటాను ఫోన్ లైన్లో ఉన్నారు. మాజీ శాసనసభ్యులు సిపిఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి గారు. జాతీయ రాజకీయాల్లో అంతా ఒక పక్కన కాంగ్రెస్, గుడ్ ఈవినింగ్, కాంగ్రెస్ 5 గ్యారంటీలతో, బీజేపీ కూడా తమకున్న ఎజెండాతో బయలుదేరింది. ఆ ఎజెండాలో సరే అది కొంత వ్యక్తిగతంగా ఎవరో ఎక్కడో వదిలింది తప్ప అది మేనిఫెస్టోకి సంబంధించిన విషయం కాదని బుర్ర నరసింహగౌడ్ గారు ఉన్నారు. ప్రతిసారి ఏదో ఒక రకంగా చర్చ అవుతుంది. అంటే అది లీకేజ్లా కొంతమంది నాయకులు అట్లా మాట్లాడతారా, లేకుంటే దాని వెనకాల ఏమైనా ఉందా లేదా ఏమిటి అనేటప్పుడు రాజ్యాంగాన్ని 400 సీట్లు టార్గెట్గా పెట్టుకున్నారు. 400 టార్గెట్గా పెట్టుకోవడం వెనకాల ఒక ఎజెండా ఉంది, పొలిటికల్ ఎజెండా అనే చర్చ ఉంది. కానీ దాని కొనసాగింపుగా రాజ్యాంగాన్ని మారుస్తాం అనేటువంటి ఒక ప్రకటన వాళ్ళ నాయకుల నుంచి రావటం, మాజీ కేంద్ర మంత్రుల నుంచి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పంటే వాళ్ళకు ఓట్లు ఎట్లు వస్తాయి? ఇప్పుడు ఆ రాజ్యాంగం ద్వారానే కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది, కొన్ని సమస్యలన్నా పరిష్కారం అవుతున్నాయి. ఈ మాత్రం అన్నా ప్రజాస్వామ్యం మనుగడలో ఉండి నడుస్తుందనంటే ఆ రాజ్యాంగం ద్వారానే. ఆ రాజ్యాంగాన్నే మారుస్తామని చెప్పానంటే ఇక పరిస్థితులు లేవు. ఈ రాజ్యాంగం ఉంటేనే రాజ్యాంగేతర పనులు అనేకము చేస్తా ఉన్నారు. రాజ్యాంగం మీద రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూనే దీని మీద ప్రమాణం చేసి రాజ్యాంగేతర పనులు అనేకం చేస్తున్నారు. ఇక రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఇంకేముంది కదా. ఇక పూర్తిగా మొత్తం ఒకవైపు కొద్ది మంది చేతుల్లో దేశ సంపద, తర్వాత అన్ని కూడా ఇక వాళ్ళ దగ్గర వాళ్ళ చేతుల్లో పెట్టి మరి తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి బీజేపీ నాయకులు కానీ మంత్రులు కానీ మాట్లాడటం అని అంటే అది వాళ్ళకే అది ఎఫెక్ట్ అవుతుంది. ప్రజలు దాన్ని ఏ పరిస్థితుల్లో కూడా అంగీకరించరు. రాజ్యాంగాన్ని మార్చే వాళ్ళు మాకేం అవసరం ఉంది? రాజ్యాంగంలో ఉన్నాయి అమలు చేయరు, రాజ్యాంగేతర పనులు చేస్తుంటారు. ఇది తీరా రాజ్యాంగాన్ని మారుస్తారన్నాక వీళ్ళు మాకు అవసరమా? భారతదేశ రాజ్యాంగాన్ని మార్చే వాళ్ళు మాకేం అవసరం ఉంటుందనే ఆలోచనతో ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పిచ్చే పరిస్థితి ఉంటుంది. 400 వస్తాయని పదే చెప్తున్నారంటే 400 వస్తాయని ఏమన్నా కలలు కన్నారా, లేకపోతే మరి రాముడు ఏమన్నా చెప్పాడా? అందుకొరకే 400 వస్తాయని చెప్పడం అంటే అవి రావట్లేదు కాబట్టి పదే 400 వస్తాయి, లేకపోతే 370 వస్తాయని ఇంకేదో చెప్పటం వల్ల అట్లా ప్రజలు మా వైపు ఆలోచన చేస్తారని చెప్పి వాళ్ళు భావించవచ్చు. కాబట్టి ఆయన మతం పేరుతోటో లేకపోతే ఇంకో దేవుల పేరుతోటో సెంటిమెంట్ తోటో రాజ్యాంగాన్ని మారుతానంటనో ఇంకోటో చేస్తా అంటే ప్రజలకు కావాల్సింది అది కాదు. ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచిస్తా ఉన్నారు? అయ్యా నువ్వు 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నావు, ఈ 10 సంవత్సరాల కాలంలో మాకు ఏమన్నా పేదవాళ్ళకి ఇల్లు కట్టించావా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావా? ఉద్యోగాలు కల్పించడానికి మీరేం ప్రయత్నం చేయలేదు. నల్ల డబ్బులు ఇస్తానని తేలేదు, మాకు 1 రూపాయి ఇవ్వలేదు. రైతులు పండించిన పంట గిట్టుబాటు ధరలు లేక రైతు వ్యతిరేక చట్టాలు ఇచ్చారు. కార్మికులు 8 గంటల పని 12 గంటలు పని చేయాలని చెప్పి అదో చట్టం తెచ్చారు. తర్వాత పన్నుల మీద పన్నులు వేసి విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి కొద్దిమంది చేతులు పెడుతున్నారు. ఉన్న సంపద అమ్మేస్తున్నారు, అప్పుల మీద అప్పులు చేస్తా ఉన్నారు. ఇన్ని ప్రజా వ్యతిరేక విధానాలు దేశ సంపదను మొత్తం కొల్లగొట్టి తర్వాత అన్ని వ్యవస్థలని ధ్వంసం చేస్తూ తమ గుప్పిట్లోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మరి అలా ఒక నిరంకుశమైన పద్ధతిలో పరిపాలన సాగిస్తుంటే ఇటువంటి పాలకులు ఈ దేశానికి అవసరమా? అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి పాలకులు అవసరం లేదు. ఈ బీజేపీ కానీ లేకపోతే మోడీ నాయకత్వం అని చెప్పేసి ప్రజలంతా తిరస్కరించే పరిస్థితి, వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లేసే పరిస్థితే వస్తుంది తప్ప మరొకటి కాదు. వాళ్ళు ఏదో కలలు కంటా ఉన్నారు. వాస్తవ విషయాలు కూడా ప్రజలు మళ్ళీ మీ దగ్గరకు వస్తా.